తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వైరల్ అయిన వ్యక్తి వేణుస్వామి. ఇక ఈ వేణుస్వామిని తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు ఎంతగానో నమ్ముతారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు సైతం వేణుస్వామి అంటే తెలిసే ఉంటుంది. ఇక వేణుస్వామి సెలబ్రిటీల గురించి చెప్పిన మాటలు నిజం కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు ఆయన. మరీ ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఎక్కువ రోజులు కలిసి ఉండారని, త్వరలోనే వారిద్దరు విడాకులు తీసుకుంటారని వేణుస్వామి ఒకానొక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వేణుస్వామి ఇలా చెప్పినప్పుడు అక్కినేని అభిమానులు ఆయనపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. కానీ కొన్నాళ్లు గడిచిన తర్వాత నిజంగానే సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకుని ఎవరు ఊహించని విధంగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. దీంతో వేణుస్వామి ఒక్కసారిగా వైరల్ అయ్యారని చెప్పాలి. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు వేణుస్వామి దగ్గరికి వచ్చి జాతకం చెప్పించుకోవడం, పరిహారాలు చేపించుకోవడం, పూజలు చేపించుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా వేణుస్వామి తెలుగు పరిశ్రమలో బాగా ఫేమస్ అయ్యారు. అయితే అన్ని సందర్భాలలో వేణుస్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయంటే వాస్తవం కాదని చెప్పాలి. పలు రకాల సెలబ్రిటీల గురించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాయి. ఇక అప్పటి నుండి వేణుస్వామిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. అయినప్పటికీ వేణుస్వామి క్రేజ్ మాత్రం అలాగే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలు కూడా ఇప్పటికే వేణుస్వామిని సంప్రదిస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో వేణుస్వామి పలు రకాల టీవీ షోలలో కనిపిస్తున్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇలా వేణుస్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యూస్ ఛానల్స్ లో ఎవరో ఒక సెలబ్రిటీ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మరో 10 నెలల్లో కుమారుడు జన్మిస్తాడు అంటూ, మెగా ఇంటికి వారసుడు వస్తాడంటూ వేణుస్వామి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు నిజం అవుతాయో లేదో తెలియదు, కానీ ఈ న్యూస్ విన్న మెగా అభిమానులు మాత్రం అదే జరగాలని కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వారసుడు పుట్టాలని, వారి వంశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే వంశోద్ధారకుడు జన్మించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.